సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. హార్వెస్టర్తో పంట కోస్తుండగా యంత్రం నుంచి ఎగిసిన నిప్పురవ్వలు గాలికి వ్యాపించి మంటలు వేగంగా విస్తరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో చెన్నెల కొండలరెడ్డి, చెల్కల ప్రతాప్ రెడ్డి, కేశవరెడ్డి కౌలు రైతు సుధబోని రాజేలకు చెందిన సుమారు 10 ఎకరాల పంట నిప్పుపాలైంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో రైతులు, గ్రామస్తులు కలిసి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే పంట పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రమాదంతో రైతులకు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. బాధిత రైతులకు తక్షణ పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన చెలుకల ప్రతాప్ రెడ్డి మొక్కజొన్న చేను కోయడానికి హార్వెస్టర్ తీసుకురాగానే అనుకోకుండా మంటలు చెరిగి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొక్కజొన్న తోట వాళ్ళు మరి అధికారులందరూ వచ్చి అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఇంకా మిగతా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మరి సరి అయినటువంటి విచారణ జరిపించి వాళ్లకు సరి అయినటువంటి న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా మరి అధికారులను కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్కరు లక్షల దాదాపు ఒక 9-10 లక్షల నష్టం మొక్కజొన్న పంటే కాదు, అక్కడ వాళ్ళకు రైతులు ఈ నీళ్లు కట్టడానికి ఉపయోగించేటువంటి పైపులు కూడా గాలి బూడిదైపోయినాయి, మూటలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. దాదాపు ఒక 9-10 లక్షల నష్టం అంటే రైతు తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన అప్పులు ఇట్లా మళ్ళీ రేపు వ్యవసాయం చేసుకోవాలంటే గిట్టుబడి ఇట్లా ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్లకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి అధికారులను మరి స్థానిక ఎమ్మెల్యేని కానీ అందరినీ కోరుతా ఉన్నాయి.